దావీదు బాగా బాధపడ్డ విషయాలు కొన్ని ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో దావీదు బాగా బాధపడిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో బాగా చెప్పుకోదగ్గది నిరాశ. ఆ నిరాశలోకి వెళ్ళి తన చుట్టూ ఆవరించినటువంటి పరిస్థితులను బట్టి నిలుక నీయని అగాధపు దొంగ ఊబి అని దానికి పేరు పెట్టాడు. నిలుక ఇయని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోవచ్చున్నాను. జిగటగల ఊబి నుండి నీవు నన్ను పైకి లేవనెత్తావు అంటాడు. ప్రియులారా, కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి పాపం ఆయన చాలా నిరాశ చెందాడు. తన జీవితంలో, తన జీవితపు ఆరంభంలో తను ఎదుర్కొన్న పరిస్థితుల విషయమై చాలా కీర్తనలు రాశాడు ఆయన. అందులో చిన్నవాడుగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి కొంచెం పెద్దవాడై టీనేజ్లోకి వచ్చి తర్వాత యవనస్తుడిగా ఎదుగుతున్న తరుణంలో తనకు ఎదురైనటువంటి శోధనలను బట్టి తను చాలా నిరాశ చెందినటువంటి అనుభవాలని కీర్తనల్లో చాలా చోట్ల రాస్తాడు. తన విషయంలో ఎదుటి వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయాలను గురించి కూడా ఆయన రాస్తాడు. కొంతమంది నిష్కారణమైన నిందలు మోపి ఆయన గుండెను బ్రద్దలు చేశారట. అన్యాయంగా నిందలను ఆయన మీద ప్రచారం చేసి, నిజమే, గొలియాతును చంపి ఇశ్రాయేలుకు విజయం తెచ్చిన దావీదుని రాజ్యద్రోహిగా, దేశద్రోహిగా భావించి చంపటానికి రాజే ఈటి తీసుకొని వెంటబడ్డ అనుభవాలు. తర్వాత తన చుట్టుముట్టి ఉన్నటువంటి ఇతర పరిస్థితులు, తన భార్యని మరొకడికి ఇస్తాడు. సౌలు దావీదు భార్య అయినటువంటి మీకాల్ని మరొకడికి ఇస్తాడు. తనకు వాగ్దానం చేసిన ఆమెని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 1కి 2 సార్లు ద్రోహం జరిగింది దావీదుకి. మొదట మేరబునిచ్చి పెళ్లి చేయాలి, ఆమెని ఇంకొకటికి ఇస్తాడు. సరే, ఆమె అయిపోయింది, మీకాలు ఉంది కదా అని మీకాలను చేసుకుంటే మీకాలను కూడా దావీదు యొద్ద నుండి తొలగించి మళ్ళీ ఇంకొకటి చేతిలో పెడతాడు. తన భార్యను మరొకటి పరం చేస్తే హృదయం ఎంత గాయపడిద్దండి. రాజకుమార్తె అయిన తన భార్య మరొకని పాలైంది, అది పెద్ద గాయం. రాజ్యం ఇస్తానని, గొప్ప చేస్తానన్న రాజు ఈటి తీసుకొని తరుముతున్నాడు, అదొక వేదన. తల్లిదండ్రులకు, ఇంటి వారికి, కుటుంబానికి దూరమై అడవుల్లో, చెట్టల్లో, గుట్టల్లో, పుట్టల్లో, కొండల్లో, కోనల్లో తిరుగుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అచ్చంగా అరణ్యపు జీవితమే జీవించాడు. పాపం చిన్నప్పటి నుంచి అడవిలోనే గొర్రెలు కాసుకుంటూ బతికాడు. విజయాలు సాధించిన తర్వాత కూడా అరణ్యపు అనుభవాలు తప్పలేదు. సహజంగా గొప్ప విజయాన్ని పొందినప్పుడు గొప్ప ఉల్లాసం ఉంటుంది ఎవరికైనా. కానీ దావీదుకి గొప్ప నిరాశ ఎదురైంది. శత్రువుని చంపి అందరి చేత జయధ్వానాలు పొందిన కొద్ది సమయంలోనే తరమబట్టం మొదలుపెట్టాడు పాపం. ఈ అనుభవాల్లో చాలా కీర్తనలు రాసుకున్నాడు. వారు నా మాంసమును భక్షించాలనున్నారు అంటాడు. వారు మాట నా నోటికి వచ్చిన తోడనే అపార్థం చేసుకుంటారు.
మాట నా నోట వచ్చిన తోడనే నాతో యుద్ధానికి దిగుతారు, కొట్లాటకు దిగుతారు, గొడవకు దిగుతారు అని. ఎందుకని అలా అయిపోయారు మనుషులు? ఎందుకని దావీదుని అంతగా క్షోభ పెట్టారు అంటే, దావీదుని అపార్థం చేసుకున్నారు. ముందు గుడ్డి రాజు అపార్థం చేసుకున్నాడు గుడ్డితనంతో. రాజు ప్రవర్తనను బట్టి కొంతమంది మనుషులు కూడా ఆ రాజుకు సపోర్టుగా లేచి దావీదును తరమటం మొదలుపెట్టారు. మరి రాజే ద్వేషిస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నట్టు. ఆ స్థితిలో అన్ని వైపుల నుంచి బాణాలు తగిలినట్టు తగులుతూ ఉన్నాయి. కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో నేను బతికి బట్టగడుతున్నాను, నిలిచి ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే దేవా అంటాడు. నా దేవా, నాకు ఎదురైన పరిస్థితులు నువ్వు ఎరగనివి కావు, నేను ఎదుర్కొంటున్న శోధనలు నీకు తెలియనివి కావు. నా గుండె పిండినట్లు అయిపోతుంది, నా కాళ్ళు ఇక నిలకడగా ఉండవేమో, దిగిపోతానేమో, ఇక మళ్ళీ బయట పడలేనేమో అన్నంత పరిస్థితి నాకు వస్తుంది. నిలుకయ్యని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోతున్నాను, నన్ను లాగేస్తుంది అని వాపోయాడు. ఇది దావీదు భక్తుని జీవితపు అనుభవం. అంతవరకే, ఆ ఒక్కడికే అది ఉంటే దాన్ని గ్రంథస్థం చేసి మనకియాల్సిన అవసరం లేదు దేవుడు.